ఉదయం నిద్ర లేవగానే తలనొప్పితో రోజు మొదలవుతుందా? రాత్రి బాగా నిద్రపోయాను కదా, మరి ఈ తలనొప్పి ఎందుకని చాలామంది బాధపడుతుంటారు. తలంతా బరువుగా అనిపించడం, కణతల దగ్గర నొప్పి, కళ్ళ వెనుక ఒత్తిడి, మెడంతా పట్టేసినట్టుగా ఉండడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అసలు ఉదయం పూట తలనొప్పి ఎందుకు వస్తుంది? మార్నింగ్ హెడేక్ని సాధారణమే అనుకోవాలా, లేక మన శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతంగా భావించాలా? ఉదయం పూట వేధించే తలనొప్పి గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర సుఖమెరగదంటారు పెద్దలు. రోజంతా కష్టపడిన శరీరానికి, మెదడుకు ఉపశమనమిచ్చేది నిద్రే. కానీ ఆ నిద్రే దుఃఖంగా మారి ఉదయం లేవగానే తీవ్రమైన తలనొప్పితో మెలకువ వస్తే ఇక ఆ రోజంతా ఒకటి చిరాకుగా, అలసటగా అనిపిస్తుంటుంది. దీన్నే వైద్య పరిభాషలో మార్నింగ్ హెడేక్స్ అంటారు. నిజానికి మన మెదడుకు నొప్పిని గ్రహించే నాడీ కణాలు ఉండవు. కానీ మెదడును కప్పి ఉంచే పొరలు, రక్తనాళాలు, తల, మెడకండరాలపై ఒత్తిడి పడినప్పుడు మనకు తలనొప్పి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాల ప్రకారం ప్రతి 13 మందిలో ఒకరు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తలనొప్పితో బాధపడుతున్నారనేది ఆశ్చర్యపరిచే సత్యం. నిద్ర, నొప్పి అనేవి మెదడులోని ఒకే భాగం ద్వారా నియంత్రించబడతాయి. నిద్ర చక్రంలో అవాంతరాలు ఏర్పడినప్పుడు మెదడులోని నొప్పి సంకేతాలు ప్రేరేపించబడి ఈ సమస్య మొదలవుతుందంటారు డాక్టర్లు. లేవగానే నాకు తలనొప్పిగా ఉంది, అనీజీగా ఉందని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్తుంటారు. ఈ కారణాలు చూసుకున్నట్లయితే ప్రధాన కారణాల్లో నిద్ర సమస్య వల్ల వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ హెడేక్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ నిద్ర అనేది వాళ్ళు పడుకునే రితం అంటే రెగ్యులర్గా ఒకే టైం పడుకోవడం లేకపోవటం వల్ల దానివల్ల కావచ్చు, లేదనుకుంటే ఆల్కహాల్ వల్ల తీసుకోవటం వల్ల కావచ్చు, యాంగ్ ఓవర్ వల్ల కావచ్చు, పడుకునే బెడ్ కంఫర్టబుల్గా లేనప్పుడు, దిండి హైట్ ఉండి వీళ్ళకి కంఫర్టబిలిటీ లేనప్పుడు నిద్ర రాకుండా ఉంటుంది. అదేవిధంగా కొద్ది మందిలో మనకి బీపీ ఎక్కువ పెరగటం వల్ల కూడా ఎర్లీ మార్నింగ్ హెడేక్ వచ్చేస్తుంది. కొద్దిమంది పిల్లల్లో నైట్లలో నేను పళ్ళు కొరుకుంటాను, బ్రూక్సిజం అంటారు దీన్ని. పళ్ళు కొరకటం వల్ల వాళ్ళకి డిస్టర్బ్డ్ స్లీప్ ఉండటము, ఎర్లీ మార్నింగ్ హెడేక్ ఇది కూడా ఒక కారణం చెప్పుకోవచ్చు. రేర్ కారణాలు తీసుకున్నట్లయితే బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఎర్లీ మార్నింగ్ హెడేక్ రావటం, గిడ్డీనెస్ రావటం అనేది ప్రజెంటేషన్ అనేది అలా వస్తుంటుంది. కొన్ని రకాల మందులు, మార్ఫిన్ డ్రగ్స్ ఉన్నాయనుకోండి, అలాంటి మెడిసిన్స్ వాడుతున్నట్లయితే కూడా ఎర్లీ మార్నింగ్ హెడేక్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డిహైడ్రేషన్తో కూడా రావచ్చు, ఆల్కహాల్ విత్డ్రావల్తో రావచ్చు, తర్వాత నిద్ర లేకపోవడంతో, ఇవన్నీ కారణాలు ఎర్లీ మార్నింగ్ హెడేక్ వచ్చే అవకాశాలు కలుగజేస్తుంటాయి. ఈ ఎర్లీ మార్నింగ్ హెడేక్ అనేది సాధారణంగా స్ట్రెస్తో, నిద్ర లేకపోవడంతో సాధారణంగా వస్తుంటుంది. అయితే ఈ హెడేక్ రిపీటెడ్గా రావటము, రెగ్యులర్గా రావటము, ఈ హెడేక్ మనకి బ్లరింగ్ ఆఫ్ ది విజన్ అంటే కళ్ళు మసకబారినట్టు అనిపించడము, గిడ్డినెస్ రావటము, ఈ వీటితో కూడుకొని ఉందని మనం ఫర్దర్గా ఆలోచించాలి. సీరియస్ కండిషన్, ఇంటూ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి సీవియర్ హెడేక్, అన్ఎక్స్పెక్టెడ్ సీవియర్ హెడేక్ ఉందనుకోండి, సబ్రెక్టెంట్ హెమరేజ్, అలాంటి కండిషన్లో కూడా మనకి ఇది రెగ్యులర్ రాకుండా ఒకేసారి సీవియర్ పెయిన్ అనేది వస్తుంటుంది అనమాట. ఇలాంటి కండిషన్స్ అంటే ఈ హెడేక్ అనేది మనకు గిడ్డినెస్తోని, బ్లరింగ్ ఆఫ్ ది విజన్తోని, ఆల్రెడీగా సెన్సోరియంతో ఉన్నది అని అనిపిస్తుంది అంటే సీరియస్గా మనం ఆలోచించాలి. ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లం గోయింగ్ అని అవుతున్నట్టు చూసుకోవాలి. మార్నింగ్ హెడేక్కి బీపీకి చాలా సంబంధం ఉంటుంది. మనకు బాడీలో బీపీ పెరిగినప్పుడు బ్రెయిన్లో అంటే మన తలలో ఉండే పెయిన్ సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. తద్వారా మనకి హెడేక్ రావటం జరుగుతుంటుంది. సో నైట్ అంతా బీపీ ఎక్కువ ఉండటం వల్ల హెడేక్ రావటము, నెక్ పెయిన్ రావటము, దానివల్ల కూడా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. ఉదయం పూట వేధించే తలనొప్పుల వెనుక చాలా వరకు బలమైన కారణాలే ఉంటాయి. రాత్రిపూట గట్టిగా గురక పెడుతూ మధ్య మధ్యలో శ్వాస ఆగిపోయే స్లీప్ యాప్నియాతో బాధపడే వారికి ఉదయం లేవగానే తలనొప్పి అనేది సమస్యగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం శ్వాస ఆగినప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గి కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల మెదడులోని రక్తనాళాలు ఉబ్బిపోయి ఉదయం పూట తీవ్రమైన తలనొప్పి వస్తుంది. అలాగే నిద్రలో పళ్ళు కొరకడం, నిద్ర చాలకపోవడం, డీహైడ్రేషన్, ఉదయం పూట అమాంతం పెరిగే అధిక రక్తపోటు, వీటి వల్ల కూడా తలనొప్పి సమస్యగా మారుతుంటుంది. అయితే ఉదయం వేళల్లో వేధించే తలనొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. స్లీప్ యాప్నియా వల్ల వచ్చే తలనొప్పిని అలాగే వదిలేస్తే గుండెపోటు, పక్షవాతం, తీవ్రమైన కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మనకు చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమస్య స్లీప్ యాప్నియా. పడుకున్న తర్వాత గురక రావటము, మనకి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అది అంటే దాంట్లో ఉండే మజిల్స్ మనకి శ్వాసకు అడ్డం పడటం వల్ల నిద్ర బాగానే పోతారు, కానీ
ఈ మజిల్స్ రిలాక్స్ అవ్వటం వల్ల మనకి ఇవి అడ్డం పడుతుంటాయి. తద్వారా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది వస్తుంది. ఈ స్లీప్ యాప్నియాలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, సెంట్రల్ స్లీప్ యాప్నియా ఉంటుంది. ఈ సెంట్రల్ స్లీప్ యాప్నియాలో మనకి ఏమైతే అంటే మజిల్స్కి సిగ్నల్ సరిగ్గా అందకపోవటం వల్ల అది వస్తుంటుంది. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో మనకి అప్పర్ రెస్పిరేటరీ మజిల్స్, ఫైరంజియల్ మజిల్స్ అనేవి వీక్ అవటం వల్ల, అడ్డం పడటం వల్ల వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే నోరు తెరిచి ఉండటం వల్ల నోరు డ్రై అయిపోవటము, నిద్ర మళ్ళీ డిస్టర్బ్డ్ కావటము, మళ్ళీ అందు గురించి మార్నింగ్ అంతా కూడా డ్రౌజీ ఉండటం, హెడేక్ ఉండటం వాళ్ళకి ఇది ఉంటుంది. సో స్లీప్ యాప్నియాలోను, హై బీపీలోను ఎర్లీ మార్నింగ్ హెడేక్ అనేది కామన్గా చూస్తుంటాం. మార్నింగ్ హెడేక్ రెగ్యులర్గా వస్తుంది, పర్సిస్టెంట్గా వస్తుంది. తర్వాత ఈ హెడేక్ వామిటింగ్తో అసోసియేటెడ్ అయినప్పుడు, బ్లరింగ్ ఆఫ్ ది విజన్, కళ్ళు మసకబారినప్పుడు, కళ్ళు తిరుగుతున్నప్పుడు, తర్వాత వామిటింగ్ అయినప్పుడు, ఆల్టర్డ్ సెన్సోరియం ఉన్నప్పుడు, ఇలాంటి కండిషన్లో ఎర్లీ మార్నింగ్ హెడేక్ని సీరియస్గా తీసుకొని డాక్టర్ల పర్యవేక్షణకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ హెడేక్ వచ్చే కారణాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిద్ర మెయిన్ సమస్య ఉంటుంది అనమాట. ఆ తర్వాత పెథాలజికల్ కండిషన్లో కొన్ని బీపీ ఎక్కువ ఉండటము, కొన్ని ట్యూమర్స్ ఉండటము, ఒకసారి సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇవి హెడేక్ అనేది రావడం జరుగుతుంది. ఆల్కహాల్ విత్డ్రావల్తోనే, వీటన్నిటితో, ఆల్కహాల్ హ్యాంగ్ ఓవర్తో కూడా హెడేక్ అనేది వస్తుంటుంది. అయితే ఇంట్లో చేయాల్సిన జాగ్రత్తలు ప్రధానంగా చూసుకున్నట్లయితే పడుకునేందుకు ప్లేస్ అనేది కంఫర్టబుల్గా ఉండాలి. అంటే ఆ రూమ్లో సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా, బ్రైట్ లైట్ లేకుండా, పడుకునే బెడ్ కూడా దిండు కూడా కంఫర్టబిలిటీ ఉండాలన్నమాట. తద్వారా మనకి నిద్ర అనేది కంఫర్ట్గా పోయేటట్టు ఉండాలి. అయితే పడుకునే ముందు కూడా ఎక్కువ టీ కాఫీ తీసుకోకపోవటము, తర్వాత కార్బోనేటెడ్ మనకు సోడా అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. తినేందుకు, పడుకునేందుకు కూడా మనకు 1.5 hour గ్యాప్ ఉంచడం వల్ల కూడా మనకి కంఫర్టబిలిటీ స్లీప్ వచ్చేసి హెడేక్ అనేది ఎర్లీ మార్నింగ్ హెడేక్ అనేది తగ్గుతుంటుంది. తలనొప్పి గురించి మనలో చాలా మందిలో చాలా రకాల అపోహలే ప్రచారంలో ఉన్నాయి. ఆదివారం ఎక్కువసేపు పడుకోవడం వల్లే తల బరువెక్కిందనో, ఒంట్లో వేడి చేయడం వల్లే తలనొప్పి వచ్చిందనో అనుకుంటూ సొంత వైద్యాలు చేసుకుంటూ ఉంటారు. నిజానికి ఉదయం వేళలో వేధించే తలనొప్పికి చాలా వరకు నిద్ర నాణ్యతకు సంబంధించిన సమస్యలే కారణంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఉదయం పూట తలనొప్పి సమస్యగా మారినప్పుడు కారణాన్ని గుర్తించేందుకు డాక్టర్లు పాలీసోమ్నోగ్రఫీ అనే ప్రత్యేకమైన పరీక్ష చేస్తారు. ఇందులో నిద్రపోతున్నప్పుడు శ్వాస ఎలా ఉంది, ఆక్సిజన్ స్థాయిలు ఎలా పడిపోతున్నాయో నిశితంగా అంచనా పరిశీలిస్తారు. పళ్ళు కొరికే సమస్య ఉందా అనేది డెంటిస్ట్ ద్వారా గుర్తిస్తారు. ఇక అధిక రక్తపోటును గుర్తించడానికి 24 గంటల అంబులేటరీ బీపీ మానిటరింగ్ చేస్తారు. మెదడులో ఏవైనా కణితులు లాంటి అరుదైన సమస్యలు ఉన్నాయేమోనన్న అనుమానం వస్తే మాత్రం ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ పరీక్ష చేస్తారు. ఎర్లీ మార్నింగ్ హెడేక్ పర్సిస్టెంట్గా వస్తుందన్న తర్వాత చూడాలి కారణాలు ఏమవుతున్నాయి. ఈ నిద్రతో సమస్యతోన, స్లీప్ యాప్నియాతో వస్తుందా, బీపీతో వస్తుందా, తర్వాత ఆల్కహాల్ వీటి వల్ల వస్తుందా, కొన్ని రకాల మెడిసిన్స్ చెప్పాను కదా, ఆ మెడిసిన్స్తో ఏమైనా వస్తుందా, ఇవన్నీ తరచు చూడాలి. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ హెడేక్ కంటిన్యూస్గా వస్తుంది అని అన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అంటే స్లీప్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు గుడ్ స్లీప్ ఉండేటట్టు, స్లీప్ రిథమ్ కంటిన్యూ ఉండేటట్టుగా, బెడ్ పొజిషన్ కరెక్ట్గా ఉండేటట్టుగా, ఆ రూమ్ కూడా కామ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ హెడేక్ కనుక సివియర్గా అవుతున్నట్లయితే మెడిసిన్స్ మనకి నాప్రాక్సిన్ కానీ, కాంబిఫ్లామ్ అంటే ఐబుప్రోఫెన్ కానీ, డైక్లోఫెనాక్ సోడియం కానీ ఇచ్చేసి వాటిని తగ్గించుకోవచ్చు. అయితే బీపీ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వీటికి బీపీ టాబ్లెట్ ఇవ్వటం వల్ల బీపీ తగ్గుతుంది. తద్వారా మనకి ఈ ఎర్లీ మార్నింగ్ హెడేక్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనకు కారణాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ హెడేక్, మార్నింగ్ టైం హెడేక్ రాకుండా ఉండాలంటే ప్రధానంగా మనకి స్లీప్ ప్యాటర్న్ అనేది బాగుండాలి. స్లీప్ నిద్రపోవటం మంచిగా ఉండాలి. అంటే ఒకే టైంకి పడుకోవటము, ఒకే టైంకి లేవటము, పడుకునే ముందు ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానివ్వండి, కెఫిన్ పదార్థాలు, టీ కాఫీ అని అవాయిడ్ చేయాలి. ఇవే కాకుండా పడుకునే బెడ్ కూడా కంఫర్టబిలిటీ ఉండాలి. తినేందుకు, పడుకునేందుకు 2 hours గ్యాప్ ఉండటము, ఇవి చేయటం వల్ల మనకి హెడేక్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్ట్రెస్ ఎక్కువ రాకుండా కూడా చూసుకోవాలి. చాలామంది ఇప్పుడు చూసే పరిస్థితులు ఏంటంటే ఎక్కువ ఈ ఫోన్స్ అనేది చూస్తున్నారు నైట్. దానివల్ల కూడా మనకి నిద్ర అనేది తొందరగా రాదు. వచ్చే నిద్ర కూడా రాకుండా లేట్ కావడం జరుగుతుంటుంది. సో పడుకునే ముందు 2-3 hours ముందే మనకు అసలు సెల్ ఫోన్, ఈ మొబైల్ అనేది వాడకుండా ఉండాలి. అంటే డిజిటల్ స్క్రీన్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. తద్వారా మనకి ఇలాంటి సమస్యలు, మనకి ఎర్లీ మార్నింగ్ హెడేక్ని నివారించుకోవచ్చు. ఉదయం పూట వేధించే తలనొప్పిని తగ్గించడానికి ఆధునిక వైద్యంలో అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. స్లీప్ యాప్నియాతో బాధపడే వారికి సిపాప్ మిషన్ వాడడం ద్వారా రాత్రిపూట శ్వాసలో ఇబ్బందులు తలెత్తకుండా చూడొచ్చు. నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉన్నప్పుడు మౌత్ గార్డ్స్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక నివారణ విషయానికొస్తే రోజు ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. రాత్రి పడుకునే ముందు కెఫీన్ ఉండే కాఫీ, టీలు, ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. రాత్రిపూట స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. పడుకునే ముందు 1 గ్లాసు నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ ముప్పు తగ్గుతుంది. తలనొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ల మీద ఆధారపడకూడదు. కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే చాలు. ఉదయం పూట వేధించే తలనొప్పి బెడదను శాశ్వతంగా వదిలించుకోవచ్చు.